దేవుని పరిశుద్ధ నామానికి స్థుతి కలుగును గాక. మనము నాబాలు, అబీగయిలు కుటుంబం గురించి మాట్లాడుకుందాం. మొదటి సమూయేలు 25వ అధ్యాయము 3వ వచన భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆమె సుబుద్ధి గలదై రూపస్యై ఉండెను. అయితే చర్యలను పట్టి చూడగా నాబాలు మోటువాడై దుర్మార్గుడై ఉండెను అని దేవుని వాక్యం ఉన్నది. అయితే ఈ నాబాలు దుర్మార్గుడు, అందరితో గొడవలు, తాగుబోతు కూడా. అందరితో గొడవలు, జగడములు, మూర్ఖంగా ప్రవర్తించడం, మూర్ఖపు వాదన, అవమానించడం ఇతరులను ఆయన మూర్ఖతతోటి. అయితే ఎంత కాలమో సహించింది అబీగయిలు. అబీగయిలు మంచి జ్ఞానవంతురాలు, దేవుని ఎడల భయము, భక్తి కలిగిన స్త్రీ, ఏ విషయంలోనైనా ప్రభువును ఆరాధించడానికి ఇష్టపడే స్త్రీ. అందుకే ఆయనను సహించింది, అందుకే ఆయనను భరించింది. దేవుని ప్రేమ అట్లా భరించే విధమైన ఒక మంచి ఆయుధముగా పనిచేస్తుంది. ఆయన ప్రేమను కలిగి ఉన్న స్త్రీలు మాత్రమే ఆ విధమైనది చేస్తారు. భూమికి ఆకాశముకి ఎంత తేడా ఉన్నదో నాబాలు తన భర్తకు, ఆ భార్యకు అంత, వాళ్ళ భార్య భర్తలకు అంత వ్యత్యాసం ఉన్నదనమాట. చదువులోనైనా, మర్యాదలోనైనా, ప్రభువును ఆరాధించే విషయంలోనైనా నాబాలు మూర్ఖుడు, అబీగయిలు జ్ఞానవంతురాలు. అయితే ఈయన మూర్ఖతతోనే యెహోవా చేత అభిషేకింపబడిన దావీదును అవమానించాడిన, తన పనివారిని అవమానించాడిన. అయితే ఈయన అవమానించినందువల్ల దావీదు ఈ కుటుంబాన్ని చంపడానికి బయలుదేరినప్పుడు ఈయన అబీగయిలు తన చురుకైన స్త్రీ గనుక తొందరగా తన అపాయాన్ని ఉపాయం చేసుకోవడానికి 200 రొట్టెలను, ద్రాక్షపు తిత్తులను, అంజూర పడలను సిద్ధం చేసుకొని దావీదును కలవడానికి వెళ్ళయ్యా, నా భర్త చేసిన తప్పును క్షమించి నన్ను కుటుంబాన్ని కాపాడుమని ఆయన పాదాలు పట్టుకొని అడిగింది. ఎంత దీన మనసో కదా, ఎంత మంచి మనసో కదా, ఎంత కుటుంబాన్ని రక్షించుకునే మంచి చురుకైన స్త్రీ కదా. స్త్రీలారా, నీ భర్త తాగుడని నీ బంధువులే నిన్ను చులకన చూస్తున్నారా? నా భర్త నాకు సెట్ అయ్యేవాడు కాదు, అయినా నేను భరిస్తున్నాను అని నువ్వు వేదన పడుతున్నావా? అయితే నాబాలును సహించింది అబీగయిలు దేవుని ప్రేమను బట్టి. అయితే నువ్వు సొసైటీలో అవమానించబడుతున్నావా? నీ భర్త వల్ల నీ చుట్టాలొచ్చి ఆమె భర్త తాగుబోతి, ఈ ఫంక్షన్కి వస్తే వాళ్ళ భర్త వల్ల నెమ్మది లేదని నిన్ను అవహేళన చేస్తున్నారా? అయితే అబీగయిల్ని కూడా ఆ విధంగా చేశారు, కానీ ఆమె బాధపడలేదు. దేవుని ప్రేమను బట్టి ఆమె భరించింది, సహించింది. మనం దేవుని ప్రేమను బట్టి ఎన్నో భరించాలి, సహించాలి. దేవునికి మనం మహిమ తెచ్చే వారముగానే ఉండాలి. మనం దిగులు పడద్దు, అసహించుకోవద్దు మన భర్తను. నాబాలును అసహించుకోలే అబీగయిలు వలె మనం చురుకైన స్త్రీలముగా, కుటుంబానికి విపత్తు వస్తే మనం వేకువనే లేచి ప్రార్థించే వారముగా ఉండాలని మిమ్మల్ని మనసారా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.